దృష్టికి ఎమ్మెల్యే గారు, నా ఒపీనియన్ అండి, 3 గ్రామాలు కలిపి ఒక యూనిట్ గా ఇస్తేనే పెద్ద ఇది అయితే తొందరగా సిటీ డెవలప్ అవుతుందండి. వైకుంఠపురంలో ఇవ్వట్లేదండి, వైకుంఠపురంలో ఇవ్వట్లేదు. నేను మీకు హామీ ఇస్తున్నాను, పల్నాడు జిల్లా కల్పం అది వరకు మనం చూసుకున్నాం. పర్సెంట్ హైక్ ఉంది, ఏది వాల్యూలోనే గవర్నమెంట్ వాల్యూలో హైక్ ఉంది, ప్రైవేట్ వాల్యూ కూడా డిఫరెన్స్ ఉంది. ఇక్కడ 3 కోట్లు ఉంటే లోన్ 2 కోట్లు ఉంటుంది, 1 crore డిఫరెన్స్ ఉంది. అది సీఎం గారి దృష్టిలో పెడతాను. కంక్లూడ్ చేయండి. మీరు ఇప్పుడు స్టాంప్ డ్యూటీ కూడా దాని మీద 30 lakhs మీద తీసుకుంటున్నారు, రోడ్డు టొమాటో పొలం, లోన్ పాలు 20 lakhs మీద తీసుకుంటున్నారు. తీసుకుని డిఫరెన్షియేషన్ అనేది మీరే చూపిస్తుంది, గవర్నమెంటే చూపిస్తుంది, ఈ పొలం ఎక్కువ రేటు, ఈ పొలం తక్కువ రేట్ అని. మరి అలాంటి పొలాలు మీరు తీసుకున్నప్పుడు మాకు ఆ ప్యాకేజీ సరిపోదు, పాత ప్యాకేజీ కొత్త ప్యాకేజీ ఇవ్వండి. రెండోది ఇంకో కాన్సెప్ట్ కూడా, ఇది రాజధాని విశ్వనగరం అని చెప్పేసారు, పక్కది మేము ఆనుకొని ఎంత ఒక 1/2 kilometer డిస్టెన్స్లోనే మా లాస్ట్ ఇల్లు నుంచి మీ పూలింగ్ ప్లేస్కి ఇలా 1/2 kilometer కూడా ఉండదు. కానీ ఇప్పుడు మేము సెమీ అర్బన్ ఇచ్చారు, ఏది ఉండవల్లి, ఎర్రబాలెం, మా పక్కన ఇంకో బేతపూడికి పట్టుకిచ్చారు. మాకు కూడా మేము ఇప్పుడు రాజధాని ఆనుకొనే ఉన్నాం, మా ప్రైస్ కూడా పోలిస్తే మాకు వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంది, దగ్గరగా ఉన్నాం మేము ప్రైస్లో కూడా. అందుకని మాకు ఆ ప్యాకేజీ సరిపోదు. మీరు సెమీ అర్బన్ చూస్తారా, ఇంకా పిచ్చి ప్యాకేజీ కావాలి ఇచ్చారు కదా సార్. బేతపూడి నవలూరు వాళ్ళు 1450 ఇచ్చారు, కానీ మాకు ఉండవల్లి అది అప్పటికే టౌన్ కంటే ఇప్పుడు మీరు ఇది రాజధాని మేము కొన్ని మీరు అడగండి, కానీ మరి మీరు ఏంటంటే ఇప్పుడు ఆ రోజు రైతులు కూడా రైతులందరితో మాట్లాడితే పొలం మీరు అడిగింది తప్పేం లేదు. ఆ రోజు యాక్చువల్గా రైతులందరూ డిసైడ్ చేసిందంటే ఎకరాకి ఎంత వస్తుంది అనే దాని మీద, పంటలు వస్తుందో దాని మీద యాక్చువల్గా ఆ రోజు శాసనసభ్యులు కావచ్చు, రైతులు కావచ్చు, అందరూ కలిసి ఎకరాకి పంట ఎంత పండుతుందని దాని మీద అడగటం జరిగింది, దాని మీద డిసైడ్ చేశారు. కాదు సార్, ఆ రోజు 10 సంవత్సరాలు 11వ సంవత్సరం జరిగిపోయి 12లో కూడా ఎంటర్ అయిపోయాం. 12 సంవత్సరాల క్రితం జరిగింది అది. పల్నాడు జిల్లా చూసుకుంటున్నారు, వైకుంఠపురం ఇక్కడ ఇస్తారా లేకపోతే ఏ జిల్లాలు వారికి అలా కాదు. ఆ ప్రపోజల్స్ వాళ్ళు ఇస్తారు, వాళ్ళు ఫ్లాట్ లెక్క ఇస్తారు, వాళ్ళు ఇస్తారు 2-3 ప్రపోజల్స్. చూసుకొని ఏది బెస్ట్ అది వాళ్ళతో చెప్తాం. నేను చెప్తాను, మీకు విలేజ్ వైజ్ ఏమన్నా ఇస్తాం, 2-3 విలేజ్లు కలిసి ఒక దగ్గర ఏమన్నా ఇస్తాం, అది మీరు శాసనసభ్యులు కలిసి అలా డిసైడ్ చేస్తే దాని ప్రకారం మన మండలం వరకే మనం అడుగుదాంలే, మన మండలం వరకు అడుగుదాం. పల్నాడు జిల్లా కలమంలే, మన మండలం వరకు మనం మీరు చెప్పండి. నోట్ చేశాంగా రెడ్డి గారు. ఇప్పుడు పల్నాడు జిల్లా కావాలా? మన జిల్లాకు మనమే పెట్టుకున్నాం. ఓకే, అర్చంద్రపురం ఉంది. చూద్దాంలే దాని మీద. సరే కూర్చో వెంకటేశ్వరరావు, నోట్ చేసుకుంటాం. అందరికీ నమస్కారాలండి. ఇప్పుడు మీరు అందరికీ నమస్కారాలండి. యాక్చువల్గా మీరు చెప్పినవి నోట్ చేసుకున్నాం, డిస్కస్ చేస్తాం ముఖ్యమంత్రి గారితో కూడా.
మీరు పక్కన మీరు చెప్పినవన్నీ నోట్ చేసుకున్నాం. ఇందులో కొన్ని చిన్న క్లారిఫికేషన్స్ చెప్తాను. 2015లో జనవరి 1 ల్యాండ్ పూలింగ్ అది తీసుకున్నాం. ఒక్క నిమిషం మీరు ఆగండి, ఒక్క నిమిషం. నేను సపరేట్గా ఇస్తాను, ఇక్కడ కాదు, సపరేట్గా ఇస్తాను. 2015 జనవరి 1 అక్కడ ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ ఇచ్చాం. ఆ తర్వాత ఏమైందంటే ముఖ్యమంత్రి గారు సింగపూర్ గవర్నమెంట్ అప్రోచ్ కావటం, వాళ్ళని యాక్చువల్గా ఏంటంటే లేఅవుట్ డిజైన్ ఇంటర్నేషనల్ లెవెల్లో కావాలన్నారు. దానికి దాదాపు 8 నెలలు పోయింది. తర్వాత లండన్లో యాక్చువల్గా నార్మన్ ఫాస్ట్ అని ఎక్స్పర్ట్, వరల్డ్లో టాప్ 5లో ఒకరు, వాళ్ళ దగ్గర బిల్డింగ్స్ అయినా డిజైన్ చేయమంటే వాళ్ళకి పని ఎన్ని పోయి ఆఖరాకి అసలు రోడ్డు వర్క్లు కానీ ఇవన్నీ ఎప్పుడు స్టార్ట్ అయినాయంటే 2017 ఎండ్లో, 2018 బిగినింగ్లో. అయితే మన కన్స్ట్రక్షన్ 3 ఇయర్స్, అంటే మనకు ఎలక్షన్స్ ముందు 1 ఇయర్ స్టార్ట్ అవటం, ఇంతలోకి ఎలక్షన్ రావటం. అందువల్ల ఏంటంటే లాస్ట్ 5 ఇయర్స్లో ఆ గవర్నమెంట్ పక్కన పెట్టడం వల్ల యాక్చువల్గా వర్క్ డిలే. లేకుంటే 3 సంవత్సరాలు కంటిన్యూస్గా వర్క్ అని జరుగుతుంటే అయిపోయింది. ఇప్పుడు అందుకనే ఈ ప్రభుత్వం రాగా కూడా 8 నెలలు మాకు లీగల్ ఇష్యూస్ సాల్వ్ చేయడానికి ఉండింది. ఆయన జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రాబ్లమ్స్ వల్ల కాంట్రాక్టర్లకి ఏదైతే 2014 టెండర్లు ఇచ్చామో అవి క్యాన్సిల్ చేయాల, వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు, క్యాన్సిల్ చేయలేదు, వాళ్ళ మెటీరియల్ కూడా ఎత్తుకోపోలేదు. దాంతో ఏంటంటే వాళ్ళు మేము చాలా నష్టపోయాము, మేము కోర్టుకి ఎట్లా పోతామంటే వద్దని కూర్చొని కమిటీలు వేసి ఎక్స్పర్ట్స్ కమిటీస్ వాళ్ళతో డిస్కస్ చేసి లీగల్ ప్రాబ్లమ్స్ రాకుండా వాళ్ళందరి దగ్గర అగ్రిమెంట్ చేసి ఎన్ని చేయడానికి మాకు 8 నెలలు పట్టింది. అదైన తర్వాత మళ్ళీ ఏంటంటే టెండర్లు పిలవటం, ఇప్పుడు వేగవంతంగా అన్నీ జరుగుతున్నాయి. ఆల్ లేఅవుట్స్, ఒక్క లేఅవుట్ తప్ప అన్ని లేఅవుట్స్ జరుగుతున్నాయి. 1500 కిలోమీటర్ రోడ్డు జరుగుతున్నాయి. మీరు చూడండి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ముఖ్యమంత్రి గారు నాకు ఇచ్చిన ఎక్సైజ్ ఆ రోజు, ఇది ప్రపంచంలో ఉన్న టాప్ 5 సిటీస్ రోడ్ కావాలా, నాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు ఆ విధంగా డిజైన్ చేయాలంటే అన్నీ అండర్గ్రౌండ్ చేసాం. అంటే డ్రైనేజ్ కానీ, రోడ్లు కానీ, ఎలక్ట్రికల్ లైన్స్ అండర్గ్రౌండ్, ఆఖరాకి కేబుల్స్, మన టెలిఫోన్ కేబుల్స్ కూడా అండర్లైన్. ఇవన్నీ డిజైన్ చేయడానికి యాక్చువల్గా ఆ సింగపూర్ వాళ్ళ దగ్గర చేయించడం, వాళ్ళు కొద్దిగా టైం తీసుకుంటారు, మళ్ళాగా హైదరాబాద్ వచ్చేది. అందువల్ల ఏంటంటే లాస్ట్ 1 ఇయరే వర్క్ టేకప్ చేసాం. 2 సంవత్సరాలు కానీ ఉండింటే అయిపోయింది అది. ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీ అందరూ చెప్తున్నాను, 350 కిలోమీటర్ ట్రంక్ రోడ్స్ ఉన్నాయి. ట్రంక్ రోడ్ అంటే 165 అడుగులు, 190 అడుగులు. ఇవి ఎటువంటి పరిస్థితుల్లో కూడా 1.5 ఇయర్లు అయిపోతుంది. కమిట్మెంట్ టెండర్ 2 ఇయర్స్, కానీ 6 నెలల ముందు అయితే చేసాం. లేఅవుట్ రోడ్స్ ఏదైతే ఉన్నాయో అవి 2.5 సంవత్సరాల కమిట్మెంట్, బట్ 2 ఏళ్ళలో పూర్తి చేస్తారు. అదేవిధంగా ఐకానిక్ బిల్డింగ్స్ మాత్రం 3 ఇయర్స్ పడుతుంది. అట్లా జరుగుతుంది. అయితే ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఏమనుకున్నామంటే, నేను మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను. ఇక్కడ అనుకున్నది ఏంటంటే సీఎం గారు ఏమన్నా అంటే ఇక్కడ ఏదైతే ల్యాండ్ పూలింగ్ చేస్తున్నారో ఆ రోడ్డు కూడా నాకు 165 అడుగులు, 190 అడుగులు ఉండాల్సిందే, అన్నీ అండర్గ్రౌండ్ ఉండాల్సిందే అని చెప్పారు. అయితే ఇవన్నీ చేయడానికి మీరు అన్నట్టుగా టైం ఎక్కువ పడుతుంది కాబట్టి మాస్టర్ ప్లాన్ డిజైన్ చేయటం అవన్నీ కూడా మాస్టర్ ప్లాన్ ప్రకారం అదేవిధంగా చేస్తాం. అయితే 2 లైన్ రోడ్స్ ఫస్ట్ కంప్లీట్ చేస్తాను. 2 లైన్ అదైతే మీకు అనుకున్న ప్రకారం 3 సంవత్సరాల లోపల పూర్తవుద్ది. 6 లైన్లు ఉంటాయి, కొన్ని 9 లైన్లు ఉంటాయి. వాటిలో 2 లైన్స్ చేసామనుకోండి, మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు, ప్లాట్లలో కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు మీకు ఇబ్బంది. దాన్ని మన ముఖ్యమంత్రి గారు చెప్తే యాక్సెప్ట్ చేశారు. ఆ విధంగా చేస్తాం. ఇప్పుడు సీడాక్స్ రోడ్డు ఉంది, అది 9 లైన్లు. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే డిలే అయిపోతుందని 2 లైన్లు తీసిపోయి మంగళగిరి రోడ్డు కలిపేస్తున్నాం. రేపు జనవరి 8 ఫస్ట్ 2 రోడ్డు అయిపోతుంది, తర్వాత మిగతా ఎక్స్పెన్షన్ ఉంది. ఆ విధంగా ఈ గ్రామాల్లో నేను చెప్పేది ఏంటంటే 2 లైన్స్ రోడ్డు మీకు వీలైనంత తొందరలో 3 ఇయర్స్ కూడా కాదు, ఇంకా తొందరలో చేస్తాను మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడే చెప్పారు యాక్చువల్గా పార్లమెంట్లో యాక్ట్ అని అడిగారు. అది యాక్చువల్గా అక్కడ రైతులు ప్రభుత్వ రంగాన్ని అడిగారు. సీఎం గారు ప్రైమ్ మినిస్టర్కి స్వయాన వారే అప్లికేషన్ ఇచ్చారు, వాళ్ళు పరిశీలించమన్నారు. హోమ్ మినిస్టర్తో సీఎం గారు మాట్లాడారు, అమిత్ షా గారితో. లీగల్ డిపార్ట్మెంట్లో క్లియర్ అయిందంట. ఫర్దర్ది ఫాలోఅప్ యాక్చువల్గా సెంట్రల్ మంత్రి గారు చేస్తున్నారు. సీఎం గారు దాన్ని పర్సనల్గా ఫాలోఅప్ చేస్తున్నారు. దాని విషయం మిగతా విషయాలు యాక్చువల్గా ఏదైతే మిగతా మీరు అడిగారు ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాం. మీకు అందరికీ ఒకటే చెప్పేది, ఈ గ్రామాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్
ఆ గ్రామాల్లో అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటంటే ఏదైతే ఇప్పుడు కొత్తగా లేఅవుట్స్ చేసి మనం బయట చేస్తున్నామో మొత్తం ఇది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇది దాంతో ప్యారలల్గా గ్రామాల్లో ఉండాలని ఇన్ని రోజులు ఆపాం యాక్చువల్గా. అంటే గ్రామాల్లో వచ్చే వాటర్ కూడా ఆ లైన్లో కలిపేటట్టుగా డ్రైన్ డ్రింకింగ్ వాటర్ కూడా దానికే కలిపేటట్టుగా ఇప్పుడు ఆడున్న 29 గ్రామాల్లో ఎమ్మెల్యే గారికి చెప్పాం, డిపిఆర్లు కన్సల్టెంట్ ఇస్తాం, డిపిఆర్ చేస్తారు, మీరు కూర్చొని లోకల్ నాయకులతో డిస్కస్ చేయండి. అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, డ్రింకింగ్ వాటరు, రోడ్డు, లైట్స్ అవి నేను ఇందాకనే చెప్పాను. యాక్చువల్గా కొందరు అడిగితే ఎమ్మెల్యే గారు కూడా అడిగారు వాటితో ఇది కూడా చేసేయమని. దీన్ని ఏమంటున్నానంటే నేను కన్సల్టెంట్ పంపిస్తాను రేపే, మీరు డిపిఆర్ చేయించుకోండి. 15 రోజులు చేస్తారా 30 రోజులు చేస్తారా? మీరు డిపిఆర్ చేసిన 2 నెలలకు నేను టెండర్ పిలుస్తాను. 6 నెలల్లో విలేజ్ మొత్తం కంప్లీట్గా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, డ్రింకింగ్ వాటర్, లైట్స్ పూర్తి చేస్తాం. అంతవరకు మిగతా ఏదన్నా ఉంటే మేము డిస్కస్ చేసి చేస్తాం. అది ఇప్పుడు అక్కడ వాళ్ళు ఏంటంటే అడిగింది ఏ గ్రామానికి ఆ గ్రామం ఏమన్నారు. అప్పుడు ఆ రోజు కండిషన్ ఏంటంటే వీలైనంతరకు ఏ గ్రామానికి ఆ గ్రామం ఇస్తాం. ఆ గ్రామంలో కుదరకుంటే, ఎందుకంటే సీడ్ క్యాపిటల్ అని ఒక 1500 ఎకరాలు పెట్టాం సింగపూర్ వాళ్ళు, కాబట్టి ఆ గ్రామంలో అక్కడ ఇవ్వలేం, పక్క గ్రామంలో ఇస్తామని కండిషన్ పెట్టాం. అక్కడ కూడా లేకపోతే పక్క గ్రామంలో. అంటే ఆ రోజు రైతులు అలా అడిగారు. ఇక్కడ మీరందరూ ఎలా అడిగితే అలా చేస్తాం. అది మీ ఇష్టం, ఏ గ్రామానికి ఆ గ్రామం ఇవ్వమని ఇస్తాం. పల్నాడు జిల్లా కూడా జిల్లాల వారీగా ఇస్తారా లేకపోతే వైకుంఠపురం వడ్డమాలలో ఇస్తారని క్లారిటీ నేను చెప్తాను సార్. మీరు మీ ప్రపోజల్ ఏముందో మాకు తెలియపరచండి, దాంట్లో ఏది బెస్ట్ అనేది మేము ఎంచుకుంటాం. ఓకే, టైం ఏముంది సార్ ముందు డెసిషన్ టైంలో అలాగే. అదొకటి ప్యాకేజీ అయితే సరిపోదు సార్, పాత ప్యాకేజీ ఇస్తానని చెప్పారు అదైతే అంటే మేము నిన్న మొన్న కూడా ల్యాండ్ పూలింగ్ ఇచ్చిన వాళ్ళకి అదే ప్యాకేజ్ ఇస్తూ వస్తాం. ఎందుకంటే దాంట్లో రీజన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను 2 నిమిషాలు. ఆ ప్యాకేజీ సరిపోదు సార్, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మాకు లోన్ పొలం 20 లక్షలు ఉంది, రోడ్డు కేసు 30 లక్షలు ఉంది. మీరు స్టాంప్ ఇళ్లకు సంబంధించిన ఏదైనా ఇబ్బందులు అనేవి రావు. వస్తే నాకు డైరెక్ట్గా ఏ టైంలో అయినా ఫోన్ చేయండి. రాజధాని అయితే పర్మిషన్ లేకుండా ఇల్లు కట్టు 5 అడుగులు గ్రామంలో ఇబ్బంది లేదు. మీరు బయట కొత్తగా కడతానంటే గ్రామం బయట కడతానంటే ఇబ్బంది తప్ప గ్రామంలో మీరు ఏమైనా చేసుకోండి. ఎక్కడపాలెంలో డిఎం రాజు గారు ఉన్నప్పుడు డిపోగా ఉన్నప్పుడు కూడా పర్మిషన్ పెట్టాడు. ఎక్కడపాలెం 85 కూడా పర్మిషన్ ఇల్లు కట్టాలంటే పర్మిషన్ తీసుకోవాలి కూడా. ఇక్కడ ఎవరు వాళ్ళు పౌరబాబులో ఇల్లు కట్టుకుంటా ఉంటే ఇల్లు కట్టుకుంటా ఉంటే రోడ్డు మొత్తం బ్రేక్ అయిపోతేటండి. తుళ్ళూరు రోడ్డు ఉంది, తుళ్ళూరు రోడ్డు మేము వేసిన తర్వాత బాత్రూమ్లు కట్టుకుని ఎత్తు కట్టుకున్న తర్వాత మెరక పోసుకుంటున్నాం. కనీసం లారీ వచ్చి 7 రోజులు పోసుకుంటూ ఉంటాడు. సైకిల్ రోడ్డు కూడా లేడు, పక్కకి వెళ్ళాల్సిందే. 2 లారీలు పోయే రోడ్డు మొత్తం మెరకలు ఎప్పుకున్నారు, సైకిల్ కూడా ఆపుకుంటున్నారు. అన్ని ఉన్న ఇల్లు కాదు, రోడ్డు కూడా ఎక్స్టెన్షన్ చేయాల్సి కూడా కొన్ని ఉన్నాయండి. మీరు రోడ్డు కూడా ఎక్స్టెన్షన్ చేయాల్సినవి ఉన్నాయి. పంచాయతీ ఆఫీస్ కానించి మరి మూల టర్నింగ్ దాకా మొత్తం కొట్లు పెట్టుకొని ఏం చేసుకుంటున్నారు. లారీ పోవటానికి టిప్పర్ పోవటానికి అవకాశం లేని రోడ్లు ఇవ్వాలి. పంచాయతీ ఆఫీస్ కానీ గత ఇంటి తరగతి దాకా లేదు, లారీ పోవడానికే లేదు. ఊరు ఆక్రమించుకుంటున్నారు. ఇంకేదైనా జనరల్ ఇష్యూస్ ఉంటే చెప్పండి, లేకపోతే మంత్రి గారికి 10:30 మీటింగ్ చెప్పు. అప్పుడు వ్యవసాయ రుణాలు ఎకరానికి 40,000 50,000 ఉన్నాయండి. ఇవాళ వ్యవసాయ రుణాలు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం 2 లక్షలు ఇస్తున్నారండి ఎకరానికి. అందుకని ఏంటంటే మాకేంటంటే యావరేజ్ 2 లక్షలు ఇస్తున్నారండి. అంత గ్రామంలో అందరూ కూడా ఆల్మోస్ట్ 2 లక్షలు వస్తుందండి. ఏది క్రాప్ లోన్ పర్ ఎకరా. కాబట్టి ఇప్పుడు మేము అడుగుతుంది ఏంటంటేనండి, లంసమ్ అమౌంట్ ఇస్తే క్రాప్ లోన్ చెల్లించుకొని మీకు భూమి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎకరానికి 2,50,000 రూపాయలు ఎకరా. చూద్దాం, ఎకరానికి 2,50,000 రూపాయలు యావరేజ్గా ఉందండి మనకు విత్ ఇంట్రెస్ట్తో. కాబట్టి ఎకరానికి 2,50,000 రూపాయలు లంసమ్ పేమెంట్, సింగిల్ పేమెంట్ ఇచ్చేస్తే రోల్ క్లియర్. అంటే పూర్ణ నేను చెబుతాను, రాజధానిలో కూడా 2,50,000 ఇవ్వాల, 1,50,000 ఇచ్చారండి. 1,50,000 ఇచ్చారు. ఇప్పుడంటే అప్పుడు గవర్నమెంట్ పాలసీ ఉంది, స్టేట్ పాలసీ ఉందని ఇచ్చారు. 1,50,000 వరకు రుణాలు రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. మిగిలిన చోట్ల 1,00,000 వరకు రద్దు చేశారు. 2వ విడత ఇచ్చేటప్పటికి ఎలక్షన్ వచ్చింది.
ఇప్పుడు రాజధాని ప్రాంతంలో మనం ఏం చేసామంటే 1,50,000 ఇవ్వాలని చెప్పి అడిగాము, ఇచ్చారు. సో మీరు వ్యాలిడ్ పాయింట్ చెప్పారు, ముఖ్యమంత్రి గారితో మాట్లాడదగ్గ అంశమే అది. మాట్లాడుతుంది 2,50,000 ఉంది సార్, యావరేజ్ ఎకరానికి 2,50,000 ఉంది. అదే ప్రతి రైతుకి 4 ఎకరాలు ఉన్న 10 లక్షలు లోన్ తీసుకొని ఉన్నాడు. ఈ ఫ్లాట్లకి వెళ్ళిన తర్వాత ఆ లోన్ ఎలా తీర్చాలి? మనకి వాళ్ళు ఏం చేయాలి, వేరే సోర్స్ లేదు కదా. రెండో విడత భూసమీకరణ అంటున్నారు కదా, 10 లక్షల లోన్ 7 గ్రామాల్లో మళ్ళీ రెండో విడత భూసమీకరణ అని అంటున్నారు. తొలి విడతలోనే పూర్తి స్థాయి డెవలపింగ్ లేదని అంటున్నారు. ఇప్పుడు రాజధానికి కూడా ఇక్కడే రాజధాని అనేది ఒక సెంట్రల్ గవర్నమెంట్ రాజముద్ర వేయలేదని అంటున్నారు. మన గవర్నమెంట్ ఏమో 3 రాజధానులని వెళ్ళారు. సరే, వాళ్ళ పాలసీని ప్రజలు వ్యతిరేకించారు. ఈ ఒక రాజధాని కట్టుబడ్డ ప్రభుత్వానికి ఓట్లు వేశారు, గెలిపించారు. ఈ రాజధాని డెవలప్కి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇప్పుడు అక్కడే పూర్తి కాలేదు డెవలపింగ్ అనేది. మళ్ళీ ఇప్పుడు మీరు రెండో విడతలో 7 గ్రామాల్లో వెనక్కి వచ్చి డెవలప్ చేస్తామంటున్నారు. ఇది ఎప్పుడు అయ్యిద్ది మాకు? మళ్ళీ మాకు మా గ్రామంలో భూ సమీకరణ అనేది పొలం తీసుకుంటే మా గ్రామంలో మాకు ఎక్కడిస్తారు ఫ్లాట్లు? ఇచ్చిన ఫ్లాట్లు ఎన్ని సంవత్సరాల్లో డెవలప్ చేస్తారు? ఓకే, మంచి ప్రశ్నలు వేసాము. మళ్ళీ మాకు గతంలో వాళ్ళకి ఇచ్చినటువంటి కౌలు కాకుండా మేము పెంచు కౌలు అడుగుతున్నాం. ఎకరానికి 50,000 కౌలు అడుగుతున్నాము. అంటే మంచి ప్రశ్నలు వేసావు, కానీ మీరు మిగిలిన వాళ్ళు కూడా అడిగారు నీకంటే ముందు కొన్ని 2-3 అంశాలు మీతో క్లారిటీ చెప్పాలి. ఒకటేంటంటే గత 5 సంవత్సరాలు చాలా రకాలుగా మనం నష్టపోయాం. ఈ ప్రాంతం వాళ్ళు ముందు రాజధాని ఇక్కడే ఉంటుంది అనే దాని మీద కేంద్ర ప్రభుత్వం నుంచి వర్క్ చేస్తున్నారు. మన ముఖ్యమంత్రి గారు, కేంద్ర మంత్రి గారు, మన మంత్రి గారు అందరూ కలిసి కూర్చున్నారు. అది ఒక దిశగా ముందుకు వెళ్తుంది. దాదాపు 90% క్లారిటీకి వచ్చింది. 90% క్లారిటీకి వచ్చింది. ఇక్కడే ఉంటుంది అనేది స్థిరపరచడం అనేది జరుగుతుంది. ఫస్ట్ దానికి. రెండో దానికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలే పరిపాలించాడని మనం అనుకుంటున్నాం, కానీ దానికి ముందు కూర్చోండి మీరు కూర్చుంటే నేను సమాధానం. దానికి ముందు జరిగిన అంశం ఏంటంటే ఆయన గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేశారు. గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేసినందువల్ల ప్రాబ్లం ఏంటంటే రాజధాని డెవలప్మెంట్ లాస్ట్ సంవత్సరంన్నరలోనే మొదలు పెట్టాల్సి వచ్చింది. అందుకోసమే పర్మనెంట్ కన్స్ట్రక్షన్ కట్టినా కూడా టెంపరీగా ఉంటుందని చెప్పి మాట్లాడుకోవడం జరిగింది. గ్రీన్ ట్రిబ్యునల్లో వేయటం వల్ల ఆ కేసులు ఒక కొలిక్కి ఎప్పటికి చివరికి వచ్చినాయి. ఆ ప్రాబ్లమ్స్ చివరికి సాల్వ్ చేసుకుంటే గవర్నమెంట్ ప్రయత్నం చేయడం వల్ల చివరిలో మొదలు పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు మీకు ఒకటైతే నేను స్పష్టంగా హామీ ఇవ్వగలను, కౌలు మీద మాత్రం నేను ఇవ్వలేను. ఎందుకంటే విధానపరమైన నిర్ణయం కాబట్టి మీరు చెప్పిన అధికారులు పెద్ద స్థాయి నాయకుల దగ్గరకు తీసుకెళ్తాము, మాట్లాడి చూస్తాము. లోన్ విషయం కూడా మాట్లాడి చూస్తాము. బట్ డెవలప్మెంట్ విషయం మాత్రం గ్యారంటీ ఇస్తాము. అది కూడా మంత్రి గారు కూడా ఉన్నారు, మంత్రి గారి సమక్షంలోనే చేస్తున్నాను. గ్రామాల అభివృద్ధి 6-7 నెలల్లో జరుగుతుంది. మీకు ఫ్లాట్లు ఎక్కడ ఇస్తారనేది మీ కోరిక మేరకు జరుగుతుంది. ఎందుకంటే 2-3 విషయాలు మీతో స్పష్టంగా చెప్పాలి. గతంలో కూడా రాజధాని గ్రామాల్లో వాళ్ళందరూ మా ఊరు పక్కన ఇవ్వాలి అనటం వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అది మీ నచ్చితే మీ ఊరు పక్కన ఇస్తారు, కానీ దానికంటే కూడా ఒక జోన్ కానీ అది చేస్తాంలేండి. మీకు దేవాలయాలకు సంబంధించి బాగానే గవర్నమెంట్ కొనేసేసి ఇస్తుంది కదా. అలాగే ఆ పేర్లు రాసి మైనేని సత్యనారాయణ, గిరిజ, పిన్నగా సాంబశివరావు కాదు సాయి, పిన్నగా తరుణ్ సాయి, నిడదవోలు శివపార్వతి, పిన్నగా తరుణ్ సాయి, సాంబశివరావు తండ్రి పిన్నగా తరుణ్ సాయి. సత్యనారాయణ లేదు, అప్పుడే లేదు, మొదలు పెట్టాలి. అందరికీ నమస్కారం. ఈరోజు తుళ్ళూరు మండలం వడ్డమాన గ్రామంలో రైతులతో మాట్లాడాలనే ఆలోచనతో గౌరవ మంత్రివర్యులు
నారాయణ గారు రావడం జరిగింది. ఈ గ్రామానికి రావడం ముఖ్యమైన ఉద్దేశం ఏమంటే రెండో విడత ల్యాండ్ పూలింగ్లో ఈ గ్రామం ఉంది కాబట్టి ఏదైనా అనుమానాలున్నా ఏదైనా సూచనలు సలహాలు ఉన్నా రైతులతో మాట్లాడి ముఖ్యమంత్రి గారి దగ్గరికి కేబినెట్ స్థాయికి తీసుకెళ్ళగల ఆలోచనతోనే ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 2-3 అంశాలు రైతులు క్లారిటీ కావాలన్నారు. బై అండ్ లార్జ్ దానికి ఒప్పుకుంటూ ల్యాండ్ పూలింగ్కి ఒప్పుకుంటూనే గతంలో కొన్ని గ్రామాల నుంచి మేము ల్యాండ్ పూలింగ్కి ఇచ్చాం, మా ప్లాట్లు ల్యాండ్ ఎక్విజిషన్లో పడినాయి, వాటిని వీలున్నంత త్వరగా మాకు కేటాయింపులు జరపాలని కోరారు. తర్వాత వడ్డమాను, పెద్దపరిమి, హరిచంద్రపురం గ్రామాలు కూడా రాజధానిలో భాగం కాకపోయినప్పటికీ, మొదటి విడత పూలింగ్లో భాగం కాకపోయినప్పటికీ ఎన్నికలు జరగనందువలన ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ కానీ, మండల పరిషత్ నుంచి కానీ, జిల్లా పరిషత్ నుంచి కానీ, గ్రామ పంచాయతీల్లో గ్రాంట్లు లోపించి అభివృద్ధి శూన్యంగా ఉంది, దాన్ని మీరు అభివృద్ధి చేయాలని చెప్పి కోరి ఉన్నారు. అదేవిధంగా తుళ్ళూరు వెళ్ళటానికి చాలా ఇబ్బందులు పడుతున్నాం, ఆ అప్రోచ్ రోడ్డు కొద్దిగా డెవలప్ చేయాలన్నారు. గ్రామంలో మౌలిక వసతుల కల్పన కోసం చర్యలు తీసుకోమని కోరారు. కొంతమంది రైతులు ఈ రోజున మంత్రి గారు అనౌన్స్ చేస్తారు, కొంతమంది పూలింగ్కి ఇంట్రెస్ట్గా వాళ్ళ భూముల్ని పట్టాదారు పాస్ పుస్తకాలు కాపీలు కూడా తెచ్చిచ్చారు. మరొకటి అంశం ఏంటంటే రాజధాని గ్రామంలో భూ సమీకరణ సందర్భంగా మీరు పెట్టే ఆఫీసులు తిరిగి భూ సమీకరణ పూర్తయినాక తీసేసి మూసేసి వేరే చోట పెట్టడానికి వీలు లేదు, మా గ్రామ సమస్యలన్నీ పూర్తయ్యే వరకు మా ఊర్లోనే ఆఫీస్ ఉండాలని అడిగారు. ఇటువంటి అంశాలతో పాటు కొంతమంది కవుల విషయం, మరి కొంతమంది మాకు అప్పులు ఉన్నాయి వాటిని ఎట్లా తీర్చాలని అడిగారు. ఇటువంటి 2-3 సమస్యలు. తర్వాత వడ్డమాన గ్రామంలో చెరువుల్లో కొంతమందికి ఎస్సీలకి పట్టాలు ఉన్నాయి, ఎస్ఐన్ పట్టాలు ఉన్నాయి, వాటిని కూడా పరిష్కరించమని అడిగారు. ఈ అంశాలన్నింటినీ మీద మంత్రి గారు నోట్ చేసుకున్నారు. గ్రామ కంటాలకు సంబంధించిన అంశం కూడా గతంలోని అనుభవాల దృష్ట్యా వీలున్నంత అనుకూలంగా ఆలోచన చేయమని కోరారు. ఈ అంశాలన్నీ మాట్లాడటం జరిగింది. ఎప్పుడైతే ఇక్కడ ఆఫీస్ పెట్టి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆఫీస్ పెట్టి కూలింగ్ తీసుకుంటారో అప్పుడు మరలా ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ఈ ప్రాంతానికి రావడం జరుగుతుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి గజెట్ రూపంలో కానీ ఏదైనా ఒక నిర్దిష్టమైన హామీ రూపంలో కానీ రాజధాని ఎక్కడ ఉంటుందని రావాలని కూడా కోరారు. కాబట్టి ఆ దిశగా కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి అనే విషయాలు వారికి తెలియజేయడం జరిగింది. మొత్తం మీదట సానుకూలంగా ఉంది. కొన్ని అంశాలన్నింటినీ కూడా వారు చెప్పారు, వాటిని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామని తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారాలండి. ఏదైతే ముఖ్యమంత్రి గారు గతంలో తీసుకున్న ల్యాండ్ పుల్లింగ్, రైతుల యొక్క భూముల విలువ పెరగాలి, డెవలప్ కావాలంటే ఇక్కడికి అనేకమైన ఇండస్ట్రీస్, అనేకమైన యాక్టివిటీ రావాలి. అవి రావాలంటే ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీని డెవలప్ చేయమని, అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని, అదేవిధంగా స్మార్ట్ ఇండస్ట్రీస్ అంటే పొల్యూషన్ లేని ఇండస్ట్రీస్ వస్తేనే అనేక మందికి ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు వచ్చినప్పుడు మనుషులు వస్తారు, మనుషులు వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సిన హాస్పిటల్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, ఇంకా డిఫరెంట్ యాక్టివిటీ డెవలప్ అయినప్పుడే ఇక్కడ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా వస్తుంది అని వారికి ఉన్న అపారానుభూతితో, దూరదృష్టితో ఈరోజు యాక్చువల్గా ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీకి కొంత ల్యాండ్, అదేవిధంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి, అదేవిధంగా స్మార్ట్ సిటీకి చేయమంటే 16,666 ఎకరాలు యాక్చువల్గా మనం ఈరోజు 7 గ్రామాల్లో తీసుకోవడానికి నిర్ణయించుకొని క్యాబినెట్లో అప్రూవ్ చేయడం జరిగింది. దానికి గాను ఈరోజు తుళ్ళూరు మండలం తీసుకుంటే వడ్డమాను గ్రామానికి నేను శాసనసభ్యులు రావటం జరిగింది. శ్రావణ్ గారు రైతు సోదరులతో కూర్చొని డిస్కస్ చేశాం. ఎందుకంటే 2014-19లో కూడా ఆ రోజు రైతు సోదరులతో కూర్చొని డిస్కస్ చేసి పాలసీలు కూడా వాళ్ళందరి యొక్క ఆమోదంతో చేసినవి.
అదేవిధంగా ఇక్కడ కూడా ఒకసారి వచ్చి కూర్చొని డిస్కస్ చేస్తామనే ఉద్దేశంతో ఈరోజు వచ్చి డిస్కస్ చేస్తాం. వాళ్ళు అనేక విషయాలు తెలిపారు. గతంలో ల్యాండ్ పూలింగ్లో వచ్చిన ఇబ్బందులను ఇక్కడ రాకుండా చూడమని ప్రతి ఒక్కరు రిక్వెస్ట్ చేశారు. ఖచ్చితంగా ఆ యొక్క అనుభవం అంటే 2014-19 అలాగే కంటిన్యూ ఉంటే అసలు ఆ సమస్యలు ఉండేవి కాదు. ప్రభుత్వం మారటం వల్ల గత ప్రభుత్వం కోర్టు పోయి అనేక కేసులు వేయటం, ఆ కోర్టులలో హెల్డ్ అయిపోవటం వల్ల అవన్నీ విత్డ్రా. ఇప్పుడు ఏదైతే ల్యాండ్ అక్విజిషన్ అక్కడ చేయడానికి ఇబ్బంది ఉందో ఆ కేసులు మొన్న విత్డ్రా అయినాయి, నిన్నగాక మొన్న, జస్ట్ 3 days బ్యాక్. ఆ విధంగా ఇవన్నీ విత్డ్రా చేసుకుంటూ 1 by 1 చేసుకుంటూ వస్తున్నాం. కాబట్టి అక్కడ వచ్చిన సమస్యలు ఏదైనా ఉంటే రైతులకి అవి రాకుండా ఇక్కడ చూసుకోవటం కోసమే ఇప్పుడు గ్రామంలో వచ్చి యాక్చువల్గా వీళ్ళందరితో మాట్లాడి వీళ్ళందరూ కొన్ని విషయాలు చెప్పారు. వీటిలో కొన్ని మా లెవెల్లో చేయగలిగినవి ఇమీడియట్గా చేస్తానని చెప్పాను. కొన్ని ముఖ్యమంత్రి గారితో మాట్లాడాలి, నేను శ్రావణ్ గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అవి డిసైడ్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ రోడ్లు డ్రైన్స్ అవి సరిగా లేవు, మాకు ఇమీడియట్గా చేయమని శాసనసభ్యుడు శ్రావణ్ ఇక్కడ ఎంటర్ అయ్యేటప్పుడే, ఈ ఊరు ఎంటర్ అయ్యేటప్పుడే అప్రోచ్ రోడ్డు బాగాలేదు, అంతేకాని గ్రామంలో కూడా ఫెసిలిటీస్ లేవు. వీళ్ళకి యాక్చువల్గా ఎలక్షన్ జరగనందువల్ల వీళ్ళకి ఫండ్స్ రావట్లేదంటే నేను ఇప్పుడే చెప్పాను శ్రావణ్కి. 29 గ్రామాల్లో ఆ గ్రామాలన్నీ అప్గ్రేడ్ చేయడానికి 900 కోట్లు అవుతుంది. అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, డ్రింకింగ్ వాటర్, రోడ్డు, దాన్ని ఆల్రెడీ యాక్సెప్ట్ చేసాము. డిపిఆర్ కన్సల్టెంట్లు చేస్తున్నారు. ఆ డిపిఆర్లు ఎమ్మెల్యే గారికి చూపించమన్నాం. ఏదైనా ఉంటే యాడ్ చేస్తే అవి కూడా చేసి 6 నెలల్లో ఆ యొక్క 9 గ్రామాల్లో 100% చేసేట్టుగా చేయాలని ఆదేశించాం. ఆ విధంగా జరుగుతుంది. ఈ గ్రామంలో కూడా నేను అదే చెప్పాను, ఇమీడియట్గా కన్సల్టెంట్ పంపిస్తాము, మీరు వాళ్ళు తయారు చేస్తారు డిపిఆర్. ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్న పెద్దలతో వాళ్ళతో కూర్చొని డిస్కస్ చేసుకొని ఏదైనా మార్పులు చేర్పులు చెప్తే ఇమీడియట్గా టేకప్ చేసి ఇక్కడ కూడా ఆ మిగతా గ్రామాలకు అలా కంప్లీట్ చేస్తాం. అదేవిధంగా ఆ రోజు లోపలే కంప్లీట్ చేస్తామని నేను అందరికీ చెప్పడం జరిగింది. మళ్ళా కూడా మేము ఇంకా కొన్ని ఇష్యూస్ చెప్పారు వీళ్ళు యాక్చువల్గా, అవి కూడా యాక్చువల్గా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తీసుకుంటాం. అయితే అందరూ ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరూ చాలా పాజిటివ్గా ఉన్నారు ల్యాండ్ పూలింగ్ ఇవ్వడానికి, ఎవరు కూడా వ్యతిరేకం చెప్పలేదు. వాళ్ళైతే కొన్ని సమస్యలు చెప్పారు, అవన్నీ తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేస్తాం. వాటిల్లో ఏవైతే వీలైతే ఇబ్బంది లేకుండా ఉంటే అవన్నీ చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. ఈరోజు 3 రైతులు వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ తీసుకొని వచ్చారు, పాస్బుక్లు. సార్ మేము ఈరోజు మేము ల్యాండ్ ఇస్తాం తీసుకోండి అని. ఒకటి మైనేని సత్యనారాయణ 3.5 ఎకరాలు, అదేవిధంగా తరుణ్ సాయి 2 ఎకరాలు, తిన్నక తరుణ్ సాయి, అదేవిధంగా నెడవోలు శివపార్వతి ఆమె 4 ఎకరాలు. నిజంగా చాలా సంతోషం అండి. ఖచ్చితంగా రైతులకు ఎటువంటి ఇబ్బంది పెట్టం. గతంలో కూడా 2014-19 అలాగే కంటిన్యూ అయ్యింటే మరొక 2 సంవత్సరాలు అయిపోయింది మొత్తం కన్స్ట్రక్షన్. 14-19లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసింది లాస్ట్ 1 year, 3 ఏళ్ళు కావాలా. ఆ 2 ఏళ్ళు గవర్నమెంట్ మారటం వల్ల అది ఆగిపోయింది. అయితే ఈ ప్రభుత్వం వచ్చి 1.5 year అయింది, ఇంకా ఎందుకు చేయలేదని అడగచ్చు. అనేక లీగల్ ఇష్యూస్ ఉన్నాయి. గత ప్రభుత్వం చేసిన అనేక లీగల్ ఇష్యూల వల్ల హైకోర్టు, సుప్రీంకోర్టు కాంట్రాక్టర్లని క్లోజ్ చేయకుండా వాళ్ళని ఇబ్బంది పెడితే అవన్నీ ఎటువంటి లీగల్ ఇష్యూస్ లేకుండా క్లోజ్ చేయడానికి 8 నెలలు పట్టింది. 8 నెలలు అయిన తర్వాత టెండర్లు పిలిచాం. టెండర్లు పిలిచి వర్క్ స్టార్ట్ చేసేటప్పటికి సంవత్సరం వర్షాలు అమితంగా వచ్చి 4 నెలలు పాపం వాడు వర్క్ చేయడానికి లేకుండా పోయింది. వర్షాలు ఆగిపోయినాయి. ఈరోజు చూస్తే అమరావతి మొత్తం కంప్లీట్గా అన్ని లేఅవుట్స్ ఒక జరుగుతున్నాయి, అన్ని లేఅవుట్స్, అన్ని ట్రంక్ రోడ్స్ జరుగుతున్నాయి, అన్ని బిల్డింగ్స్ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా చెప్పిన ప్రకారం 3 సంవత్సరాల్లో పూర్తవుతాయి. ఇక్కడ కూడా ఇంకోటి అడిగారు, శ్రావణ్ గారు కూడా అడిగారు యాక్చువల్గా, ఇక్కడ లేఅవుట్స్ వేసిన తర్వాత, ట్రంక్ రోడ్స్ వేసిన తర్వాత అవన్నీ వేయటానికి ఎక్కువ టైం కాకుండా మాకు వీలైన తొందరలో చేయమన్నారు. మాస్టర్ ప్లాను అక్కడ ఎలా చేసాం ఇక్కడ కూడా అట్నే ఉంటుంది. 9 లైన్లు, 6 లైన్లు, వాటిలో ఒక 2 లైన్స్ యాక్చువల్గా ముందు కంప్లీట్ చేస్తాం. 2 లైన్స్ కంప్లీట్ చేస్తే మీరు ప్లాట్లలో కన్స్ట్రక్షన్ చేసుకోవటం కానీ ఏదైనా చేసుకోవటం, ఆ విధంగా చేయడానికి ముఖ్యమంత్రి గారిని పర్మిషన్ అడిగాను. ముఖ్యమంత్రి గారు కూడా దానికి పర్మిషన్ ఇచ్చారు. కాబట్టి ల్యాండ్ పుల్లింగ్ అవుతానే ఇమీడియట్గా మాస్టర్ ప్లాను ఫాస్ట్గా చేయించి 2 లైన్స్ చేసి మీకు యాక్సెస్ కంప్లీట్గా వాడుకోవడానికి 100% చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.
అవన్నీ డిస్కస్ చేసి ముఖ్యమంత్రి గారితో ముందు అదే